విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేసినేని చిన్ని చీటింగ్ చిట్టా అంతా బయటపెట్టారు కేసినేని నాని. దాదాపు 1000 డాక్యుమెంట్లతో చిన్ని భాగోతాన్ని బయటపెట్టారు. షెల్ కంపెనీలు, భూ కబ్జాలు, రియల్ ఎస్టేట్ మోసాల్లో కేసినేని చిన్ని ఆరితేరినట్లుగా నాని చెప్పారు. కేసినేని నాని ఆరోపణలతో అడ్డంగా బుక్కయ్యారు టీడీపీ అభ్యర్థి చిన్ని. ప్రస్తుతం బెజవాడలో కేసినేని చిన్ని చీటింగ్ వ్యవహారాలు హాట్ టాపిక్గా మారాయి. కేసినేని చిన్ని చాలా మందిని మోసం చేశాడని, 2014లో అద్దె కట్టడానికి, ఫీజులు కట్టడానికి కూడా డబ్బులు లేవని వచ్చాడని కూడా చెప్పారు నాని. తన పేర్లు చెప్పి కబ్జాలు చేయాలని చూస్తే ఆఫీస్ నుంచి పంపించి వేశానని గుర్తు చేశారు. అయితే కేసినేని చిన్ని బాగోతాలు, భూ కబ్జాలకు సంబంధించి 1000 డాక్యుమెంట్లతో కేసినేని నాని ఒక నోట్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని ఇన్పుట్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ అందుబాటులో ఉన్నారు. సతీష్, కార్తిక్, కేసినేని చిన్ని ఆ చీటింగ్ చిట్టా అన్నది ఇప్పుడు విజయవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. నిన్న ఆ ఎంపీ కేసినేని నాని ఈ చిట్టా విప్పడంతో కేసినేని చిన్ని ఏ విధంగా ఎన్నికల అఫిడవిట్లో చెప్పకుండా ఏ విధంగా మోసం చేశారో, ఏ విధంగా వివరాలు దాచిపెట్టారనే అంశం ఇప్పుడు బట్టబయలైనటువంటి పరిస్థితుంది. కేసినేని చిన్ని 2014 వరకు కూడా కనీసం అద్దె ఇంట్లో ఉండడానికి కూడా వీల్లేని పరిస్థితిలో తన ఇంటికి వస్తే తన పేరుతో కూడా ఆ భూ కబ్జాలు చేసేందుకు ప్రయత్నించినప్పుడు నేను గెంటేశానన్న అంశాన్ని స్పష్టం చేశారు. మరొక వైపు కేసినేని చిన్ని ఏ విధంగా షెల్ కంపెనీలు పెట్టి ఏ విధంగా మోసం చేశారన్నది, అదేవిధంగా బ్యాంకులకు ఏ విధంగా అప్పులు తీసుకొచ్చి రుణాలు ఎగ్గొట్టారన్నది, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ ఏ విధంగా దాదాపుగా 10 ఏళ్లకు పైబడి ఇంటి అడ్రస్లు మార్చి ఎగరామం పెట్టున్నారన్న అంశాన్ని కూడా బట్టబయలు చేశారు. మరోవైపు హైదరాబాద్లో ఏదైతే సాహితీ ఇన్ఫ్రా, ఏదైతే జనాన్ని మోసం చేసినటువంటి సాహితీ ఇన్ఫ్రా ఉందో అందులో పార్ట్నర్గా కేసినేని చిన్ని కూడా ఉన్నారు. సో జనాన్ని మోసం చేసినటువంటి వ్యక్తి కేసినేని చిన్ని అని ఆరోపించారు. అదేవిధంగా హైదరాబాద్ ప్రగతి నగర్లో ఏకంగా 97 ఎకరాలు ఈడీ అటాచ్మెంట్లో ఉన్నటువంటి భూములను కూడా కబ్జా చేసి వాటిని జనానికి అమ్మేసి జనాన్ని మోసం చేసినటువంటి చరిత్ర కేసినేని చిన్నికి ఉందన్న అంశాన్ని బట్టబయలు చేశారు. దీంతో పాటుగా బ్యాంక్ ఇచ్చినటువంటి పబ్లిక్ నోటీసులు కానీ, అదేవిధంగా కేసినేని ట్రేడ్ మార్క్ను కూడా రిజెక్ట్ చేసింది. అసలు కేసినేని చిన్ని పేరు అపర్ కుబేరుడని బయట ఆ పెయిడ్ ఆర్టికల్స్ రాయించుకుంటున్నటువంటి కేసినేని చిన్నికి కనీసం తన ట్రేడ్ మార్క్ను కూడా రిజెక్ట్ చేసింది కంపెనీ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ అన్నది. సో షెల్ కంపెనీలు మూతబడ్డాయి, మూయించింది. షెల్ కంపెనీలు తెరిచిన షెల్ కంపెనీలతో జనాన్ని మోసం చేసినటువంటి చిన్నికి సంబంధించిన కంపెనీలను మూయించింది. అదేవిధంగా ఆఖరికి ఎంపీ స్టిక్కర్ను కూడా ఫోర్జరీ చేస్తే పోలీసులకు నమోదు చేశారు పార్లమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు. సో అటువంటి కేసినేని చిన్ని రేపు ఒకవేళ ఎంపీ అయితే విజయవాడని అమ్మేస్తారంటూ కేసినేని నాని చేసినటువంటి ఆరోపణలు ఇప్పుడు బెజవాడ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. కార్తీక్. రైట్ సతీష్.